2016లో కర్ణాటక హైకోర్టులో ఒక వ్యక్తి మీద కేసు ఫైల్ అయింది. ఈ కేసు బ్యాంక్స్ నుండి తీసుకున్న 9,000 కోట్ల అప్పు గురించి. ఈ కేసు పెట్టింది ఎస్బీఐ. సాధారణ ప్రజలకు జస్ట్ లక్షల్లో లోన్స్ ఇవ్వడానికి నానా హంగామా చేసే ఈ బ్యాంకులు ఈ వ్యక్తికి ఏకంగా వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాయి. బట్ ఒక్క రూపాయి కూడా తిరిగి రాకపోవడంతో బ్యాంక్స్ కోర్టు మెట్లెక్కాయి. ఆ వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా బ్యాంక్స్ కోర్ట్స్కి రిక్వెస్ట్ చేశాయి. బట్ ఈ కథలోని భయంకరమైన ట్విస్ట్ మనందరికీ తెలిసిందే. విజయ్ మాల్యా ఇండియా వదిలేసి లండన్కి పారిపోయాడు. చాలామందికి ఇక్కడ దాకా తెలుసు. బట్ ఈ పారిపోవడానికి ముందే అసలు కథ అంతా ఉంటుంది. పారిపోవడానికి కొన్ని వారాల ముందు అంటే 2015 డిసెంబర్ 18న విజయ్ మాల్యా తన 60వ పుట్టినరోజున కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద పార్టీ చేశాడు. ఈ పార్టీకి ఎంతోమంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్, సింగర్స్ వచ్చారు. ఈ పార్టీలో మద్యం ఏరులై పారింది. ఆ రాత్రి డ్యాన్సులు, మందుతో భయంకరమైన పార్టీ చేశాడు మాల్యా. బట్ కట్ చేస్తే జస్ట్ 2 నెలల తర్వాత భారతదేశం నుండి లండన్కి చెక్కేశాడు. బ్యాంకులకు సుమారు 9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయాడు మాల్యా. అప్పటి నుండి 2025 జూన్ వరకు ఇతను బయటికే రాలేదు. నిజానికి విజయ్ మాల్యా మామూలు వ్యక్తి కాదు. ఇతను ఒకప్పుడు మన దేశంలో మద్యం సామ్రాజ్యానికి మహారాజు. రాయల్ ఛాలెంజ్, మెక్డవల్స్ నెంబర్ 1, కింగ్ ఫిషర్ ఇలా ఎన్నో ప్రముఖ లిక్కర్ బ్రాండ్స్ ఒకప్పుడు ఇతనివే. ఐపీఎల్ టీం, ఫార్ములా 1 టీం, విమానాలు, బంగ్లాలు ఇలా ఒకటేంటి, ఏది చూసినా విజయ్ మాల్యా కనిపిస్తాడు. అలాంటి మహా సామ్రాజ్యం మాల్యా విలాసాల వల్ల, అలాగే ఇతను చేసిన కొన్ని పిచ్చి పనుల వల్ల, అనవసరమైన గొప్పల వల్ల కుప్పకూలిపోయింది. అసలు మాల్యా మద్యం సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఈ సామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది? మాల్యా అప్పులు ఎందుకు ఎగ్గొట్టి పారిపోయాడు? చివరిగా మాల్యా దొంగ లేక దొర అనే విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 1917లో భారతదేశ స్వాతంత్రానికి ముందు దేశంలో చాలా లోకల్ బీర్ కంపెనీస్ ఉండేవి. ఈ కంపెనీస్ బ్రిటిష్ సోల్జర్స్ కోసం బీర్ తయారు చేసేవి. ఇవన్నీ మ్యాక్సిమం బ్రిటిషర్స్కి చెందిన కంపెనీలే. ఈ కంపెనీస్ యూరోపియన్ స్టైల్ అలాగే లోకల్ స్టైల్లో బీర్ని తయారు చేసేవి. అప్పట్లో స్కాట్లాండ్ మినిస్టర్ అయిన థామస్ లేష్మన్ అనే వ్యక్తి కూడా ఒక బీర్ కంపెనీ స్టార్ట్ చేశాడు. బట్ ఈ కంపెనీ ఐడియా రకరకాల బీర్ కంపెనీస్ని ఒకటి చేయడానికి. ఈ కంపెనీ పేరే యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్. ఇలా ఉన్న రకరకాల బీర్ కంపెనీస్ అన్నిటినీ కలిపి ఒక కంపెనీ చేయడానికి థామస్ లేష్మన్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరికి 1915లో థామస్ లేష్మన్ ఆలోచన మేరకు అన్ని బీర్ కంపెనీస్ మెర్జ్ అయిపోయాయి. 1915లో ఈ కంపెనీస్ అన్నీ యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ లేదా యూబీ గ్రూప్లో భాగమయ్యాయి. ఈ గ్రూప్లో భాగమైన కంపెనీస్ క్యాజిల్ బ్రూవరీస్, నీలగిరి బ్రూవరీస్, బెంగళూరు బ్రూవింగ్ కో, బ్రిటిష్ బ్రూవింగ్ కో, అలాగే బీబీబీ బ్రూవరీ కో లిమిటెడ్. యూబీ గ్రూప్ మొదట బీర్ని మ్యానుఫ్యాక్చర్ మొదలుపెట్టింది. ఈ కంపెనీ బ్రిటిష్ సోల్జర్స్కి బల్క్గా బీర్ తయారు చేసి బ్యారెల్స్లో సప్లై చేసేది. ఆ సమయంలో ఇండియాలో ఒక టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అతనే విఠల్ మాల్యా. యూబీ గ్రూప్ బాగా గ్రో అవుతుందని విఠల్ మాల్యా ముందే అంచనా వేసి యూబీ గ్రూప్లో మెల్లగా షేర్స్ కొనటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఎవరు ఇంకా యూబీ గ్రూప్లో షేర్స్ కొనకముందే విఠల్ మాల్యా షేర్స్ కొనటం మొదలుపెట్టాడు. ఎంతగా కొన్నాడంటే కొన్నేళ్లలోనే విఠల్ మాల్యా యూబీ గ్రూప్లో మేజర్ షేర్ హోల్డర్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి బ్రిటన్ నుండి ఇండిపెండెన్స్ వచ్చింది. దీంతో బ్రిటిష్ సైనికులు, బిజినెస్ మెన్, బీర్ కంపెనీ ఓనర్స్ ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతూ వీరంతా కంపెనీ మేనేజ్మెంట్ని 22 ఏళ్ల విఠల్ మాల్యాకి అప్పగించారు. దీంతో విఠల్ మాల్యా 1947లో యూబీ గ్రూప్ యొక్క డైరెక్టర్ అయ్యాడు. విఠల్ మాల్యా డైరెక్టర్ అవడానికి కారణం ఇతనికే కంపెనీలో ఎక్కువ షేర్స్ ఉన్నాయి. అంతేకాదు విఠల్ మాల్యాకి బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ. 1948లో విఠల్ మాల్యా యూబీ గ్రూప్కి చైర్మన్ కూడా అయ్యాడు. విఠల్ మాల్యా కింద యూబీ గ్రూప్ విపరీతంగా గ్రో అయింది. వేరే కంపెనీస్ అన్నిటికంటే యూబీ గ్రూప్ రాకెట్ లాగా దూసుకెళ్ళింది. దీంతో జస్ట్ 4 ఏళ్ల తర్వాతే యూబీ గ్రూప్ మెక్డోవల్ని కొనింది. మెక్డోవల్ ఆల్రెడీ ఉన్న ఒక ట్రేడింగ్ కంపెనీ. ఈ కంపెనీని ఆగ్నస్ మెక్డోవల్ అనే బ్రిటిషర్ స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ లిక్కర్ అలాగే టొబాకో ప్రోడక్ట్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి అమ్మేది. విఠల్ మాల్యా 1951లో ఈ కంపెనీని కొని స్పిరిట్ బిజినెస్ మొదలుపెట్టాడు. అప్పటిదాకా యూబీ గ్రూప్ బీర్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసి సేల్ చేసేది. దీంతో మెక్డోవల్ని కొని స్పిరిట్స్ ప్రొడక్షన్ అలాగే సేల్స్ మొదలుపెట్టాడు విఠల్ మాల్యా. బీర్, వైన్ని ఫర్మెంటేషన్ ద్వారా తయారు చేస్తారు. వీటిల్లో ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సహజంగా బీర్లో 4 to 8% ఆల్కహాల్ ఉంటుంది. బట్ లిక్కర్ లేదా స్పిరిట్స్ని డిస్టిలేషన్ ద్వారా తయారు చేస్తారు.
ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ చేసే వాటిని డిస్టిలరీస్ అంటారు. వీటిలో ఆల్కహాల్ పర్సంటేజ్ 40 నుండి 50% దాకా ఉంటుంది. బ్రాందీ, విస్కీ, వోడ్కా లాంటివన్నీ స్పిరిట్స్ లేదా లిక్కర్ అంటారు. దీంతో విఠల్ మాల్యా మెక్డోవెల్స్ ద్వారా స్పిరిట్స్ అలాగే వైన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. 1959లో మెక్డోవెల్ యొక్క మొదటి డిస్టిలరీని కేరళలోని చట్టాలలో విఠల్ మాల్యా ఓపెన్ చేశాడు. ఆ సమయంలోనే విఠల్ మాల్యాకి పెళ్ళయి 1955లో విజయ్ మాల్యా పుట్టాడు. ఆ తర్వాత విఠల్ మాల్యాకి మరో 2 పెళ్లిళ్ళైన విజయ్ మాల్యానే ఏకైక కొడుకు. దీంతో ఇంత పెద్ద వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టడంతో మాల్యా చిన్నప్పటి నుండే బాగా విలాసంగా పెరిగాడు. ఆ రోజుల్లోనే మాల్యా బ్యాటరీ కార్స్తో ఆడుకునేవాడు. విజయ్ మాల్యా సెయింట్ జేవియర్ కాలేజ్లో చదువుకునేటప్పుడు స్టాండర్డ్ హెరాల్డ్ కార్లో వచ్చేవాడు. ఈ కార్కి సైలెన్సర్ కూడా తీసేసి పెద్దగా సౌండ్ చేసుకుంటూ డ్రైవ్ చేసేవాడు. విజయ్ మాల్యా పెద్దవాడే కొద్దీ విఠల్ మాల్యా బిజినెస్ కూడా బాగా గ్రో అయింది. 1960లో యూబీ గ్రూప్కి చెందిన మెక్డోవెల్స్ క్యారో అండ్ ఫిప్స్ అండ్ కో అనే కంపెనీని కొనింది. విఠల్ మాల్యా స్పిరిట్ బిజినెస్కి ఒక కొత్త ట్రిక్ వాడాడు, అదే ఐఎంఎఫ్ఎల్. ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. డిస్టిలరీ ఓపెన్ చేసిన వెంటనే ఓన్ లిక్కర్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయకుండా ఫారెన్ లిక్కర్ కంపెనీస్ యొక్క బ్రాండ్స్ని ఇండియాలోనే తయారు చేసి సేల్ చేయడం మొదలుపెట్టాడు విఠల్ మాల్యా. దీనికోసం ఆ కంపెనీ నుండి రైట్స్ కొనుక్కున్నాడు. ఇదే ఈ ఐఎంఎఫ్ఎల్ కాన్సెప్ట్. దీంతో హర్బర్ట్ సన్స్ లిమిటెడ్ అనే ఫారెన్ లిక్కర్ కంపెనీ యొక్క స్పిరిట్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ ట్రిక్ బాగా సక్సెస్ అయింది, ఎందుకంటే పబ్లిక్ ఫారెన్ ప్రొడక్ట్స్ని ఎక్కువ ఇష్టపడతారు, అది లిక్కర్ అయినా సరే ఏదైనా సరే. అలా కొన్ని సంవత్సరాలు ఐఎంఎఫ్ఎల్ బిజినెస్ చేసి 1962లో మెక్డోవెల్ యొక్క మొదటి లిక్కర్ బ్రాండ్ని లాంచ్ చేశారు, అదే గోల్డెన్ గ్రేప్ బ్రాందీ. 1962లో మెక్డోవెల్స్ నెంబర్ 1 బ్రాందీని కూడా లాంచ్ చేశారు విఠల్ మాల్యా. ఆ తర్వాతి సంవత్సరాలలో మరిన్ని ఫారిన్ కంపెనీస్తో కాంట్రాక్ట్స్ కుదుర్చుకొని మరిన్ని ఫారిన్ బ్రాండ్స్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు. ఈ రోజుల్లో కూడా చాలా ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ ఉన్నాయి, బట్ ఈ కాన్సెప్ట్ మొదలైంది ఇక్కడే. ఐఎంఎఫ్ఎల్తో పాటు ఓన్ లిక్కర్ బ్రాండ్స్ కూడా లాంచ్ చేస్తూ ఉన్నాడు మాల్యా. 1968లో మెక్డోవెల్స్ విస్కీని కూడా విఠల్ మాల్యా లాంచ్ చేశాడు. 1970 కల్లా హైదరాబాద్, పోండా, హతీదా, ఉదయ్పూర్, అల్వార్, మీర్గంజ్, సెరంపూర్లో కొత్త డిస్టిలరీస్ని స్టార్ట్ చేశాడు. 1976లో విజయ్ మాల్యా యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. విజయ్ మాల్యా సెయింట్ జేవియర్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. విజయ్ మాల్యా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవడంతో విఠల్ మాల్యా విజయ్ మాల్యాని బిజినెస్లోకి ఎంటర్ చేయాలనుకున్నాడు. విఠల్ మాల్యా తర్వాత విజయ్ మాల్యాకి బిజినెస్ అప్పగించాలని అనుకున్నాడు. దీంతో విఠల్ మాల్యా విజయ్ మాల్యాని యుఎస్కి ఇంటర్న్షిప్కి పంపించాడు. యుఎస్లోని హోస్ట్ ఏజీ గ్రూప్లో విజయ్ మాల్యా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇది కూడా యూబీ గ్రూప్లో ఒక పార్ట్నర్ కంపెనీ. ఇది ఒక జర్మన్ ఫార్మా కంపెనీ. విఠల్ మాల్యా ఆల్కహాలే కాదు మిగతా సెక్టార్స్లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని ఆలోచించాడు. దీంతో ఫార్మా బిజినెస్ కోసం ఈ ఫార్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు. దీంతో ఈ కంపెనీలో విజయ్ మాల్యా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ ట్రైనింగ్ తర్వాత మాల్యా మళ్ళీ తిరిగి ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చిన దగ్గర నుండి విజయ్ మాల్యా యూబీ గ్రూప్ యొక్క డైలీ ఆపరేషన్స్ అన్ని చూసుకునేవాడు. అంతేకాదు బయట కంపెనీస్లో నేర్చుకున్న మేనేజ్మెంట్ టెక్నిక్స్ని యూబీ గ్రూప్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. యూబీ గ్రూప్ మేనేజ్మెంట్లో కొత్త స్ట్రక్చర్ తీసుకువచ్చాడు మాల్యా. అప్పటిదాకా అందరు మేనేజర్స్ విఠల్ మాల్యాకి రిపోర్ట్ చేసేవారు, బట్ విజయ్ మాల్యా దీన్ని చేంజ్ చేశాడు. దీంతో మేనేజర్స్ ఆ తర్వాత నుండి విజయ్ మాల్యాకి అలాగే ఎం శ్రీనివాస్కి రిపోర్ట్ చేసేవారు. వీరిద్దరూ విఠల్ మాల్యాకి రిపోర్ట్ చేసేవారు. దీనివల్ల యూబీ గ్రూప్లో మేనేజ్మెంట్ ప్రాసెస్ ఈజీ అయింది. ఇలా సాగుతున్న విఠల్ మాల్యా బిజినెస్కి గేమ్ చేంజర్ లాంటి సంవత్సరం 1977. ఆ సంవత్సరం ఇండియాలో కొత్త గవర్నమెంట్ వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈయన మహాత్మా గాంధీ గారి శిష్యుడు కావడంతో గాంధీ గారి ప్రిన్సిపల్స్లో ఒకటైన లిక్కర్ ప్రొహిబిషన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాడు. ఆ సంవత్సరం ఆల్కహాల్ బ్యాన్ గురించి ఇండియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బ్యాన్ చేయాలని చాలామంది, చేయకూడదని చాలామంది, ఇలా చాలా పెద్ద చర్చ జరిగింది. చివరికి ఢిల్లీ గవర్నమెంట్ ఆల్కహాల్ సేల్స్ బ్యాన్ చేసింది. అలాగే 100 days వరకు ఆల్కహాల్ డ్రింకింగ్ని కూడా బ్యాన్ చేసింది. ఇదే బాటలో అన్ని స్టేట్స్ రూల్ని తీసుకురావాలని ప్రైమ్ మినిస్టర్ కోరారు. దీంతో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఈ పాలసీ తీసుకొచ్చాయి. దీంతో అప్పటిదాకా ఉన్న లిక్కర్ ఇండస్ట్రీలోని సామ్రాజ్యాలన్నీ కూలిపోవడం మొదలైంది. ఈ బ్యాన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని చాలామంది భావించారు. దీంతో చాలామంది లిక్కర్ కంపెనీ ఓనర్స్ ఆస్తులు అమ్ముకోవడం మొదలుపెట్టారు. బట్ విఠల్ మాల్యా దీనికి ఆపోజిట్ చేయడం మొదలుపెట్టాడు. విఠల్ మాల్యా కొనడం మొదలుపెట్టాడు. ఎందుకంటే విఠల్ మాల్యాకి తెలుసు స్టేట్ గవర్నమెంట్స్కి మెజారిటీ ట్యాక్స్ రెవెన్యూ ఆల్కహాల్ నుండే వస్తుంది. సో ఎక్కువ రోజులు ఈ బ్యాన్ని కంటిన్యూ చేయలేరు. దీంతో ఈ విషయాన్ని ముందే పసిగట్టి విఠల్ మాల్యా మిగతా ఆల్కహాల్ బ్రాండ్స్ని కొనడం మొదలుపెట్టాడు. చాలా కంపెనీస్ ఓనర్స్ తక్కువ రేటుకి కంపెనీస్ అమ్మేయడం మొదలుపెట్టారు. దీంతో అదే అవకాశంగా తీసుకొని విఠల్ మాల్యా అలాగే విజయ్ మాల్యా ఈ కంపెనీస్ అన్నింటినీ కొనడం మొదలుపెట్టారు. విఠల్ మాల్యా ఊహించినట్లే స్టేట్ గవర్నమెంట్స్ చేతులెత్తేసి బ్యాన్ లిఫ్ట్ చేసేశారు. దీంతో విజయ్ మాల్యా అలాగే విఠల్ మాల్యా అనుకున్నదే జరిగింది. దీంతో ఒక్క దెబ్బతో యూబీ గ్రూప్ యొక్క కాంపిటీటర్స్ని చాలా వరకు విఠల్ మాల్యా తగ్గించేశాడు.
ఫ్యూచర్లో ఒకవేళ గవర్నమెంట్ మళ్ళీ ఇలా లిక్కర్ బ్యాన్ చేస్తే లాస్ని తగ్గించడానికి విఠల్ మాల్యా ఆ తర్వాత సంవత్సరాలలో బిజినెస్ని అగ్రికల్చర్ ఇండస్ట్రీస్కి, ఫార్మా బిజినెస్కి కూడా బాగా ఎక్స్పాండ్ చేశాడు. మాల్యాస్ అంటే లిక్కర్ బిజినెస్ అనే ట్యాగ్ని పోగొట్టుకోవాలనేది విజయ్ మాల్యాకి అప్పటి నుండే ఉండేది. 1978లో విజయ్ మాల్యా కంపెనీ ఓల్డ్ డాక్యుమెంట్స్ని చెక్ చేస్తున్నప్పుడు క్యాజిల్ బ్రూవరీస్ అనే కంపెనీ కనిపించింది. ఈ కంపెనీ అలాగే నీలగిరి బ్రూవరీస్ రెండు బ్రిటిష్ ఇండియాలో బ్రిటిషర్స్ యొక్క బీర్ కంపెనీస్. ఈ రెండు కంపెనీస్ నీలగిరిస్లో బీర్ తయారు చేసేవి. ఆ తర్వాత ఈ కంపెనీస్ అన్ని 1915లో యూబీ గ్రూప్లో కలిసిపోయాయి. సరిగ్గా ఈ క్యాజిల్ బ్రూవరీసే విజయ్ మాల్యాకి కనిపించింది. ఇప్పుడున్న లోగోకి కొంత డిఫరెంట్గా ఉండేది ఆ కంపెనీ లోగో. ఈ క్యాజిల్ బ్రూవరీస్ని లాస్ వల్ల యూబీ గ్రూప్ క్లోజ్ చేసింది. బట్ విజయ్ మాల్యా ఈ బ్రాండ్ని మళ్ళీ లాంచ్ చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే ఈ కంపెనీ లోగో విజయ్ మాల్యాకి బాగా నచ్చింది. దీంతో లోగోని మాడిఫై చేసి ఆ బర్డ్ పేరునే బ్రాండ్కి పెట్టి కింగ్ఫిషర్ని రీలాంచ్ చేశారు. కింగ్ఫిషర్ లాంచ్ చేయడానికి కారణం మోహన్ మియాకిన్ గోల్డెన్ కంపెనీ అలాగే యూబీ గ్రూప్ మధ్యలో ఉన్న కాంపిటీషన్. మియాకిన్ కంపెనీకే ఇండియాలో బీర్ మార్కెట్లో లార్జెస్ట్ షేర్ ఉండేది. దీనికి పోటీగా విజయ్ మాల్యా ఒక ప్రీమియం బీర్ బ్రాండ్ని లాంచ్ చేయాలని అనుకున్నాడు. దీంతో కింగ్ఫిషర్ లాంచ్ చేశాడు విజయ్ మాల్యా. మొదట్లో విఠల్ మాల్యా దానికి ఒప్పుకోలేదు, కానీ తర్వాత విజయ్ మాల్యా బలవంతంతో విఠల్ మాల్యా కూడా కింగ్ఫిషర్ లాంచ్కి ఒప్పుకున్నాడు. దీంతో 1978లో కింగ్ఫిషర్ లాంచ్ అయింది. ఆ సమయంలో కింగ్ఫిషర్ని లాంచ్ చేసినప్పటికీ కింగ్ఫిషర్కి పెద్దగా ప్రాఫిట్స్ రాలేదు. ఎందుకంటే ఆ టైంలో కింగ్ఫిషర్ని ఇండియా మొత్తంలో లాంచ్ చేయలేదు. కొన్ని స్టేట్స్లో మాత్రమే కింగ్ఫిషర్ లాంచ్ అయింది. దీంతో ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ అవి చాలా తక్కువే. ప్రాఫిట్స్ రాకపోయినప్పటికీ యూబీ గ్రూప్ మెల్లగా లిక్కర్ ఇండస్ట్రీలో విస్తరిస్తూ ఉండేది. 1983లో విజయ్ మాల్యా 28 ఏళ్ల వయసులో యుఎస్ వెళ్ళాడు. కంపెనీ పనుల మీద విజయ్ మాల్యా న్యూయార్క్లో ఉన్నప్పుడు ముంబైలో జరుగుతున్న ఒక పార్టీలో విఠల్ మాల్యా హార్ట్ అటాక్తో చనిపోయాడు. 58 ఏళ్ల వయసులో విఠల్ మాల్యా చనిపోయాడు. దీంతో విజయ్ మాల్యా యుఎస్ నుండి తిరిగి వచ్చేశాడు. విఠల్ మాల్యా తర్వాత యూబీ గ్రూప్కి చైర్మన్ ఎవరవ్వాలి అనే చర్చ కంపెనీలో జరిగింది. కంపెనీలోని టాప్ మేనేజ్మెంట్లో చాలామంది వారిలో ఎవరో ఒకరు చైర్మన్ అవుతారని భావించారు. బట్ ఆ టైంలో యూబీ గ్రూప్లో ఎక్కువ షేర్ మాల్యా ఫ్యామిలీకే ఉంది. అందులో కూడా విజయ్ మాల్యాకే మాల్యా హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో 2/3 పార్ట్ షేర్స్ ఉన్నాయి. దీంతో ఎంతమంది సీనియర్ మెంబర్స్ మేనేజ్మెంట్లో ఉన్న విజయ్ మాల్యానే యూబీ గ్రూప్కి చైర్మన్ అయ్యాడు. 1983లో 28 ఏళ్ల వయసులో మాల్యా యూబీ గ్రూప్కి చైర్మన్ అయ్యాడు. బట్ చైర్మన్ అయిన తర్వాతే మాల్యాకి అసలు సినిమా అర్థమైంది. యూబీ గ్రూప్లోని 4 రీజనల్ హెడ్స్ చైర్మన్ రేస్లో ఉన్నారు. దీంతో మాల్యా వారందరినీ నమ్మలేదు. వాళ్ళందరూ కావాలని తప్పుడు సలహాలు ఇస్తారని మాల్యా భావించాడు. అదే సంవత్సరం విజయ్ మాల్యా మెక్డోవెల్స్కి కూడా చైర్మన్ అయ్యాడు. ఆ సమయంలో యూబీ గ్రూప్ టర్న్ ఓవర్ 350 crores, అలాగే కంపెనీ వాల్యుయేషన్ 40 crores. ఆ సంవత్సరం మెక్డోవెల్స్ సుమారు 28 లక్షల కేసెస్ లిక్కర్ సేల్ చేసింది. ఒక్క కేసులో 9 750 ml బాటిల్స్ ఉంటాయి. కింగ్ఫిషర్ని లాంచ్ చేసినప్పటికీ యూబీ గ్రూప్ బీర్ సేల్స్ కాంపిటీటర్స్తో పోలిస్తే తక్కువ ఉండేవి. దీంతో విజయ్ మాల్యా యూబీ గ్రూప్ని మార్కెట్ షేర్లో నెంబర్ 1కి తీసుకెళ్లాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. విజయ్ మాల్యా కంపెనీ సేల్స్ని స్టడీ చేసినప్పుడు యూబీ గ్రూప్కి ఎక్కువ సేల్స్ లిక్కర్ నుండే వస్తున్నాయని తెలుసుకున్నాడు. ఈ లిక్కర్లో కూడా ఎక్కువ సేల్స్ క్యారో ఫిప్సన్ లిమిటెడ్ నుండే వస్తున్నాయి. క్యారో ఫిప్సన్ని యూబీ గ్రూప్కి చెందిన మెక్డోవెల్ 1960లో కొనింది. ఈ క్యారో ఫిప్సన్ యొక్క జిన్ యూబీ గ్రూప్కి ఎక్కువ సేల్ అయ్యే లిక్కర్. జిన్ అనేది ఒక సీజనల్ డ్రింక్. జిన్ని ఆ రోజుల్లో సమ్మర్లోనే ఎక్కువగా తాగేవారు. జిన్కి ఉండే రిఫ్రెషింగ్ క్వాలిటీ వల్ల ఇది ఒక పాపులర్ సమ్మర్ డ్రింక్ అయింది. ఈ జిన్కి ఎక్కువ సేల్స్ ఉన్నప్పటికీ ఇది సీజనల్ డ్రింక్ కావడంతో ఆఫ్ సీజన్లో సేల్స్ ఆగిపోయాయి. దీంతో జిన్ యొక్క ఎక్కువ సేల్స్ కూడా కంపెనీకి పెద్దగా ఉపయోగపడేది కాదు. దీంతో విజయ్ మాల్యా జిన్ కంటే ఎక్కువగా మిగతా ఆల్ సీజన్ డ్రింక్స్పై ఫోకస్ చేయాలని అనుకున్నాడు. అప్పట్లో ఐఎంఎఫ్ఎల్ కాకుండా యూబీ గ్రూప్కి మెక్డోవెల్స్ నెంబర్ 1 విస్కీ మాత్రమే ఉంది. దీంతో విజయ్ మాల్యా అన్ని సీజన్స్లో సేల్ అయ్యే విస్కీ మీద ఫోకస్ పెట్టాడు. దీంతో రాయల్ రిజర్వ్ అలాగే స్ప్లెండిడ్ అనే 2 కొత్త బ్రాండ్స్ని లాంచ్ చేశాడు. ఈ 2 బ్రాండ్స్కి బాగా అడ్వర్టైజ్మెంట్ చేసినా, మార్కెటింగ్పై కోట్లు ఖర్చు పెట్టినా ఈ బ్రాండ్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో విజయ్ మాల్యా ఇలాంటి నిర్ణయాలతో యూబీ గ్రూప్ని నాశనం చేస్తున్నాడు అనే వాదన కంపెనీలో మొదలైంది. విఠల్ మాల్యా బతికున్నప్పుడు హెచ్పి భగత్ అలాగే ఎం శ్రీనివాసన్ ఇద్దరు కంపెనీకి బాగా రెవెన్యూ జనరేట్ చేశారు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు తిరిగి చైర్మన్ అవ్వాలని కంపెనీలో అభిప్రాయం ఏర్పడింది. అప్పటికి మాల్యా ఏజ్ జస్ట్ 30 కావడంతో చాలామంది మాల్యాని చైర్మన్ పదవి నుండి తప్పించాలని భావించారు. మాల్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాల్యా దిగిపోవాలనే భావించారు. బట్ మాల్యా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దిగిపోవడం కాదు, ఏకంగా కొత్త ప్రయోగం మొదలుపెట్టాడు. మళ్ళీ కింగ్ఫిషర్పై మాల్యా ఫోకస్ చేశాడు. కొత్త బ్రాండ్స్ పెట్టే బదులు పాత వాటి మీదే ఫోకస్ చేయాలని అనుకున్నాడు.
అప్పటికే కింగ్ఫిషర్ని స్టార్ట్ చేసి ఉండడంతో మాల్యా కింగ్ఫిషర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలని అనుకున్నాడు. దీంతో కింగ్ఫిషర్లో మాల్యా చేంజెస్ మొదలుపెట్టాడు. మొదట ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ని మాల్యా సరిచేశాడు. నార్త్ ఇండియాలో కింగ్ఫిషర్ సేల్స్ వింటర్ రైనీ సీజన్లో చాలా తగ్గిపోయేవి. దీంతో ప్రొడక్షన్ కూడా ఆగిపోయేది. సౌత్ ఇండియా విషయానికి వస్తే సౌత్లో ప్రొడక్షన్స్ తక్కువ ఉండేవి, బట్ డిమాండ్ ఇయర్ అంతా ఉండేది. దీంతో సౌత్లో డిమాండ్ ఉన్నా కానీ కింగ్ఫిషర్ బియర్ సప్లై తక్కువ ఉండేది. దీంతో మాల్యా ఈ డిఫరెన్స్ని సరిచేయాలనుకున్నాడు. దీంతో మాల్యా నార్త్ ఇండియాలో ఆఫ్ సీజన్లో ప్రొడక్షన్ ఆగిపోకుండా కంటిన్యూ చేసి ఆ ఆఫ్ సీజన్లో నార్త్లో ప్రొడ్యూస్ అయిన బీర్ని సౌత్లో సప్లై చేయడం మొదలుపెట్టాడు. దీంతో సౌత్లో డిమాండ్కి తగ్గ సప్లై జరిగింది. అలాగే ప్రొడక్షన్ ఎక్కడ ఆగకుండా కంటిన్యూ అయింది. దీనివల్ల కింగ్ఫిషర్ ప్రొడక్షన్ అలాగే సేల్స్ బాగా పెరిగాయి. అలాగే సౌత్లో కింగ్ఫిషర్కి మంచి పాపులారిటీ కూడా వచ్చింది. ఈ నిర్ణయంతో యూబీ గ్రూప్ సేల్స్లో కొన్ని కాంపిటీటర్స్ని దాటి ముందుకు వెళ్ళింది. ఈ నిర్ణయంతో కింగ్ఫిషరే కాదు యూబీ గ్రూప్ యొక్క అన్ని బ్రాండ్స్కి డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ తగ్గాయి. విజయ్ మాల్యా తీసుకున్న రెండవ నిర్ణయం కింగ్ఫిషర్ క్యాన్. లిక్కర్ కంపెనీస్కి ఉండే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ బాటిల్స్. కంపెనీస్ డీలర్స్కి బాటిల్స్ సెల్ చేసి మళ్ళీ డీలర్స్ నుండే ఎంటీ బాటిల్స్ కలెక్ట్ చేసుకునేవి. బట్ వీటిలో సగం బాటిల్స్ మాత్రమే తిరిగి వచ్చేవి. వాటిలో కూడా చాలా బాటిల్స్ డ్యామేజ్ అయి ఉండేవి. దీంతో కంపెనీ ప్రతిసారి ఆల్కహాల్తో పాటు కొత్త బాటిల్స్ని కూడా తయారు చేయాలి. వచ్చిన ప్రాఫిట్లో ఎక్కువ భాగం బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవుతుంది. దీంతో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావాలని మాల్యా అనుకున్నాడు. మాల్యా బాటిల్స్కి బదులుగా క్యాన్ తీసుకొచ్చాడు. ఈ క్యాన్ని మొదట్లో లైట్ బీర్ అని మార్కెటింగ్ చేశారు. ఇందులో 4% ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. బట్ కస్టమర్స్కి లైట్ బీర్ కాన్సెప్ట్ నచ్చలేదు. ఎందుకంటే అదే ప్రైస్కి విస్కీ అయితే ఆల్కహాల్ 40% దాకా ఉంటుంది. సో ఎక్కువ మంది లైట్ బీర్ని ప్రిఫర్ చేయలేదు. దీంతో మాల్యా వెంటనే 8% ఆల్కహాల్తో స్ట్రాంగ్ బీర్ లాంచ్ చేశాడు. దీంతో కస్టమర్స్కి స్ట్రాంగ్ బీర్ బాగా నచ్చింది. ఈ ఆలోచన వల్ల బీర్కి డిమాండ్ కూడా బాగా పెరిగింది. దీంతో 1985 కల్లా కింగ్ఫిషర్ ఇండియాలో లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్కహాల్ బ్రాండ్ అయింది. 1986లో విజయ్ మాల్యా సమీరా త్యాబ్జీ అనే ఎయిర్ హోస్టెస్ని పెళ్లి చేసుకున్నాడు. మే 7న మాల్యాకి కొడుకు పుట్టాడు. ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. మాల్యా కొడుకు పేరు సిద్ధార్థ్ మాల్యా. 1990లో ఆ తర్వాతి సంవత్సరాలలో మాల్యా కింగ్ఫిషర్ని ఇండియాలో మరింత టాప్కి తీసుకువెళ్ళాడు. కింగ్ఫిషర్ని మాల్యా ఒక ఆల్కహాల్ బ్రాండ్ లాగా కాకుండా ఒక లైఫ్ స్టైల్ లాగా మార్కెటింగ్ చేశాడు. దీనికోసం మాల్యా చాలా ట్రిక్స్ ప్లే చేశాడు. ఆల్కహాల్ అడ్వర్టైజింగ్ బ్యాన్ అవడంతో మాల్యా సరోగేట్ యాడ్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ మొదలుపెట్టాడు. సరోగేట్ యాడ్స్ అంటే కింగ్ఫిషర్ బీర్ బదులుగా కింగ్ఫిషర్ సోడా, కింగ్ఫిషర్ డ్రింకింగ్ వాటర్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఈ రోజుకి లిక్కర్ కంపెనీస్ ఇదే రకంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి. బీర్ని ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయనప్పటికీ ప్రతి చోట కింగ్ఫిషర్ పేరు మాత్రం విపరీతంగా ప్రచారం చేశాడు మాల్యా. ఇండియాలో చాలా చోట్ల ఈవెంట్స్ కండక్ట్ చేసి వాటిలో ప్రతి కార్నర్లో కింగ్ఫిషర్ పేరు ఉండేలా మాల్యా మేనేజ్ చేసేవాడు. అలా ఇల్లు, ఈవెంట్లు, క్యాలెండర్లు ప్రతిదానికి కింగ్ఫిషర్ పేరు పెట్టి కింగ్ఫిషర్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నాడు. 1996లో మాల్యా ఫార్ములా 1 టీంకి కూడా స్పాన్సర్ చేశాడు. ఈ ఈవెంట్ ద్వారా కూడా కింగ్ఫిషర్ని ప్రమోట్ చేశాడు. ఇలా విచ్చలవిడిగా ప్రమోషన్కి ఖర్చు పెట్టడానికి మాల్యా చేసిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎంత ఖర్చు చేసినా లాంగ్ టర్మ్కి ఉపయోగపడుతుందని. మాల్యా ఏ రకంగా మార్కెటింగ్ చేశాడంటే యాడ్లో బీర్ ఎక్కడా లేకపోయినప్పటికీ కింగ్ఫిషర్ పేరు చెప్తే అందరికీ బీరే గుర్తొచ్చేది. ఇవన్నీ చేస్తూనే మాల్యా యూబీ గ్రూప్ని బాగా ఎక్స్పాండ్ చేశాడు. దాదాపు 60 కంపెనీలను మాల్యా కొన్నాడు. మాల్యా యూబీ గ్రూప్ని మల్టీనేషనల్ కంపెనీగా మార్చి దాదాపు 50 కంట్రీస్లో బిజినెస్ మొదలుపెట్టాడు. మాల్యా దెబ్బతో జస్ట్ 15 నెలల్లో యూబీ గ్రూప్ యాన్యువల్ టర్నోవర్ 64% పెరిగిపోయింది. 2001లో ఏషియన్ ఏజ్ న్యూస్ పేపర్ మ్యాగజైన్ని కూడా మాల్యా కొన్నాడు. మాల్యా ఆలోచనలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. మాల్యా చేసిన ప్రచారం వల్ల ఇండియాలోని బీర్ బ్రాండ్స్లో కింగ్ఫిషర్ 50 కంటే ఎక్కువ శాతం మార్కెట్ షేర్ సాధించింది. బట్ ఇలా ప్రచార పిచ్చిలో మాల్యా ప్రచారం కోసం విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టడం అలవాటు చేసుకున్నాడు. మాల్యా లీడర్షిప్లో యూబీ గ్రూప్ వాల్యుయేషన్ 300 కోట్ల నుండి 6,000 కోట్లు అయింది. మాల్యా బిజినెస్ని రన్ చేయలేడు అని చాలామంది అనుకున్నప్పటికీ మాల్యా కింగ్ఫిషర్ని టాప్ ప్లేస్కి తీసుకువెళ్ళాడు. జస్ట్ బీర్ని మాత్రమే మాల్యా ప్రమోట్ చేయలేదు, స్పిరిట్స్ బిజినెస్ మీద కూడా మాల్యా బాగా ఫోకస్ పెట్టాడు. యూబీ గ్రూప్ యొక్క స్పిరిట్స్ కంపెనీ అయిన మెక్డోవెల్కి కూడా మాల్యానే చైర్మన్ డైరెక్టర్ అయ్యాడు. 1989లో మాల్యా మెక్డోవెల్స్కి స్పిరిట్స్ రీసెర్చ్ సెంటర్ని బెంగళూరులో ఓపెన్ చేశాడు. 1990లో మాల్యా మెక్డోవెల్స్ నంబర్ 1 రమ్ని లాంచ్ చేశాడు. 1991లో ఫోర్బ్స్ క్యాంపెల్ అండ్ కంపెనీ యొక్క స్పిరిట్ బిజినెస్ని అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని మాల్యా కొన్నాడు. 1995లో ఇండియన్ అలాగే ఫారెన్ స్పిరిట్ కంపెనీస్ మెక్డోవెల్లో మర్జ్ అయ్యాయి. 2006లో మెక్డోవెల్, హర్బర్ట్ సన్స్, ట్రయంఫ్ డిస్టిలరీస్ ఇంకా 7 కంపెనీస్ కలిసి యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీ ఏర్పడింది.
ఈ కొత్త కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్లో యూబీ గ్రూప్కి ఎక్కువ షేర్ ఉంది. దీంతో మాల్యాని యునైటెడ్ స్పిరిట్స్కి కూడా చైర్మన్ అయ్యాడు. బట్ అప్పటికే మాల్యా ఒక రాజ్యసభ ఎంపీ. నిజానికి లిక్కర్ బిజినెస్కి ఇండియాలో మెయిన్ ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్స్. ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి. మేజర్ లిక్కర్ పాలసీస్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి. బ్రాండ్స్కి లైసెన్స్ దగ్గర నుండి బాటిల్ యొక్క ప్రైస్ వరకు ప్రతిదీ అక్కడ స్టేట్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. దీంతో లిక్కర్ బిజినెస్లో అసలు ప్రాబ్లం ఇదే. పైగా గవర్నమెంట్స్ వారికి నచ్చిన వారికే లైసెన్సెస్ ఇస్తాయి. దీంతో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ పాలిటిక్స్. స్టేట్ గవర్నమెంట్తో పరిచయం ఉంటే ఈజీగా పనులు అయిపోతాయి. మాల్యా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకున్నాడు. దీంతో మాల్యా అన్ని పార్టీల సపోర్ట్తో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. 2002లో మాల్యా కర్ణాటక నుండి ఇండిపెండెంట్గా రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఉన్న మెయిన్ పార్టీస్ అన్ని పార్టీలకు అతీతంగా మాల్యాకి సపోర్ట్ చేశాయి. దీంతో మాల్యా ఎంపీ అయ్యి స్టేట్ గవర్నమెంట్స్తో కనెక్షన్ బాగా పెంచుకున్నాడు. మాల్యా పాలిటిక్స్లోకి వచ్చింది పబ్లిక్కి సేవ చేయడం కోసం అసలు కాదు. ఇతను వచ్చింది వ్యాపారాల కోసం. దీంతో మాల్యా పార్లమెంట్కి వెళ్ళి కూడా బిజినెస్ కోసం మంత్రులను, పవర్లో ఉన్న ఎంపీస్ని కలిసేవాడు. అప్పటిదాకా విలాసాలు, ఆడంబరాల మాల్యా సడన్గా సూటు బూట్లో ప్రత్యక్షమయ్యాడు. దీంతో మాల్యా లీడర్షిప్లో యూబీ గ్రూప్ అలాగే యునైటెడ్ స్పిరిట్స్ రెండు రాకెట్ లాగా దూసుకెళ్ళాయి. మాల్యా లీడర్షిప్లోనే యునైటెడ్ స్పిరిట్స్ 100 మిలియన్ కేసెస్ సేల్స్ మైల్ స్టోన్ని కూడా రీచ్ అయింది. అంతేకాదు ప్రపంచంలో స్పిరిట్స్ అత్యధిక సేల్స్లో యునైటెడ్ స్పిరిట్స్ 2వ స్థానంలోకి వెళ్ళింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మాల్యా ఐడియాస్ ఏ రకంగా సక్సెస్ అయ్యాయి. దీంతో బీర్తో పాటు స్పిరిట్ బిజినెస్లో కూడా మాల్యా సక్సెస్ అయ్యాడు.